नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जैनत मंडल से प्रफुल्ल धाड़वे की रिपोर्ट। विजया तेलंगाना इंदिरा महिला शक्ति डेयरी फार्म का शुभारंभ शुक्रवार को मुख्य अतिथि के रूप में विधायक पायल शंकर की उपस्थिति में जैनत मंडल में किया गया। उन्होंने कहा है कि केंद्र व राज्य सरकार महिला संगठनों के विकास के लिए कई कार्यक्रम तो चला रहे हैं, लेकिन उसका पूरा परिणाम नहीं मिल पा रहा है। उन्होंने कहा है कि केंद्र की नरेंद्र मोदी सरकार महिलाओं के लिए कई कल्याणकारी योजना चला रही है। सभी महिला समूह व्यवसाय में विकास हासिल करना चाहती है। ऐसा कहा जाता है कि महिलाओं को साया शक्ति के साथ आगे बढ़ना चाहिए और सशक्तिकरण हासिल करना चाहिए। उन्होंने याद दिलाया कि विधानसभा में महिला समूहों को ब्याज मुक्त ऋण देने की बात कही गई थी। ताकत के साथ आगे बढ़ना और महिला सशक्तिकरण हासिल करना। विशाल, आदिनाथ, राजू, मुरलीधर, सत्यनारायण व अन्य ने भाग लिया। अन्निटिनी బలోపేతం చేయాలి, ఆర్థికంగా మహిళా సంఘాలు పరిపుష్టిగా ఉండాలి। ఎప్పుడైతే మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడతాయో ఆ కుటుంబాలలో కూడా ఒక సంతోషం అనేది వస్తుంది। మహిళా సంఘాలు అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఏ ఫలితాలైతే రావాలని కోరుకుంటున్నామో ఆ ఫలితాలను ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోతున్నాం। మహిళలకు ఏదైనా అవకాశం ఇస్తే వారు సాధించలేనిదనేది ఏదీ లేదు। ఈరోజు నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి పథకాలు సబ్సిడీ ద్వారా మహిళా సంఘాలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు। మరి అదేవిధంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు నేరుగా బ్యాంకుల నుండి ఎప్పటికప్పుడు ఏ మహిళా సంఘం దరఖాస్తు చేసుకున్నా కూడా బ్యాంకర్లకు అందరికీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మహిళా సంఘాలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా అప్పు ఇవ్వాలని। ఈ సందర్భంగా మా మహిళా సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఈ రోజు మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా వ్యాపారం చేసేటటువంటి పరిస్థితికి రావాలి। ఆ వ్యాపారంలో డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకునేటటువంటి పరిస్థితికి రావాలి। ఏ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో కన్నా ఎక్కువ మన స్వశక్తితో ప్రభుత్వం నుంచి సాయం తీసుకొని మన స్వశక్తితో మనం ఎదిగినప్పుడే ఒక సాధికారిత దిశగా మనం ప్రయాణం చేయగలుగుతాం। కాబట్టి నేను కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కూడా ఉన్నా। మరి అదేవిధంగా మహిళా సంఘాలకు రావాల్సినటువంటి వడ్డీ రాయితీ దాన్ని పూర్తిగా ఇవ్వాలని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను ప్రత్యేకంగా మహిళా సంఘాల తరఫున కోరడం జరిగింది ప్రభుత్వాన్ని। చాలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రభుత్వాలు, పార్టీలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలని అమలు చేయడంలో విఫలమవుతున్నాయి। నేను అందుకే మహిళా సంఘాలని పరిపుష్టిగా తయారు చేయాలి। ఎప్పుడైతే మహిళా సంఘం, ఆ మహిళా సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా మరి బలపడాలి, ఆర్థికంగా బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది। కాబట్టి ఒకరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం। ఈరోజు జైనత్ మండల హెడ్క్వార్టర్లో ప్రారంభించినటువంటి ఈ యొక్క షాపే కాకుండా రేపు ఫ్యూచర్లో కూడా ఈ మండలంలో ఇంకొక 50-100 యూనిట్లు తీసుకునే విధంగా నాకు లోను కావాలి, ఆ లోను ద్వారా నేను వ్యాపారం చేస్తానని ప్రతి ఒక్క మహిళ ముందుకొచ్చి మాట్లాడే విధంగా ప్రయత్నం జరగాలి। అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము। కేవలం పేపర్లలో, ఫోటోలు, టీవీలలో వార్తలతో వచ్చేటటువంటి ఏమీ లేదు। ప్రాక్టికల్గా అక్కడ అన్ని యూనిట్ల మీద సుదీర్ఘంగా చర్చ జరగాలి। ఆ మహిళలకు అన్ని విషయాల పట్ల అవగాహన కల్పించాలి। అప్పుడే మనం అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతాం। కాబట్టి తప్పకుండా నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది। ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా అల్టిమేట్ గా ప్రజల కొరకే పనిచేయాలి। ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రజలు ఇచ్చింది అవకాశం, కేవలం ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు నలుగురికి మంచి చేయడానికి। ఏ రాజకీయ పార్టీలకు ఓట్లేసే మహిళలున్నా అది ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీల చర్చ। కానీ మిగతా 5 సంవత్సరాలు పూర్తిగా ప్రజల అభివృద్ధి కొరకే ప్రయాణం చేయాలా। మరొక్కసారి మహిళా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। నరేంద్ర మోడీ గారి అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా పేరు పేరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను।